హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నూగుల గొజ్జు చేసి చూపిస్తున్నానండి. కాకరకాయ గొజ్జు అని కూడా అంటారు దీన్ని. ఇందులో మనం మొదటిగా కాకరకాయలు, శనక్కాయ విత్తనాలు వేయించి పెట్టుకోవాలండి. మనము మసాలాకి శనక్కాయ విత్తనాలు వేగిపోయాయండి, పక్కన తీసి పెట్టుకొని నెక్స్ట్ ధనియాలు వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాలు వేయించేసుకున్నాక ఇది కూడా పక్కన తీసి పెట్టుకోవాలండి మనము. నేనైతే కాకరకాయలు రౌండ్గా కట్ చేసి ఉప్పు పసుపు వేసేసి పెట్టేసుకున్నానండి. మనం కాకరకాయలు చేదు లేకుండా ఉండాలంటే ముందుగా ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలండి మనము. దాన్ని బాగా పిండేసి మళ్ళీ మనము కూరలోకి వేసుకుంటే చేదు ఉండదండి. ఈ ధనియాలను వేయించాక నెక్స్ట్ మనము ఇందులోనే ఇది పక్కన తీసి పెట్టేసుకొని శనగపప్పు 1 స్పూన్ వేసి పెట్టుకోవాలండి. అది కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. నేను ఇంకా ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు అన్నీ వేయించి పెట్టేసుకున్నానండి. చూడండి ఏమేమి వేయించుకోవాలంటే మనము ముందుగా ఎండుమిర్చి వేయించేసుకోవాలి. ఎండు కొబ్బరి 1 2 స్పూన్స్ తీసుకోవాలండి, అది వేయించి పెట్టుకోవాలి. అలాగే శనక్కాయ విత్తనాలు వేయించి పెట్టేసుకోవాలండి, 1 2 స్పూన్స్ వరకు, 3 స్పూన్స్ లేకపోతే. ధనియాలు 1 టీ స్పూన్ వేయించి పెట్టుకోవాలి. శనగపప్పు 1 టీ స్పూను, నువ్వులు 1 టీ స్పూను, ఎండుమిర్చి ఒక 10 వేసుకోవచ్చండి కారం తగ్గట్టు. అన్నీ వేయించి మిక్సీకి మెత్తగా కొట్టి పెట్టుకోవాలండి. చూడండి కాకరకాయ ఉప్పు పసుపు వేసి పెడితే బాగా అంతా చేదు లేకుండా వచ్చేస్తుందండి మనకి. చింతపండు కూడా నిమ్మకాయ సైజు ఉంది చింతపండు రెడీ చేసి పెట్టుకోవాలండి మనము. నానబెట్టేసుకొని నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక నెక్స్ట్ మనము ఆనియన్స్ 1 తరిగి పెట్టుకోవాలండి రెడీగా. ముందుగా మనము ఒక ఆనియన్ తరిగి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు వేసుకోవాలండి. ఈ కాకరకాయ గుజ్జు మనకు చేదు లేకుండా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. అందుకని నేను కాకరకాయ కూర ఇలాగ కూడా చేస్తానండి, గుజ్జులాగా కాకరకాయలతో. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది దీన్ని నువ్వుల గుజ్జు అని కూడా అంటారు, కాకరకాయ గుజ్జు అని కూడా అంటారండి. జీలకర్ర కొద్దిగా వేసుకోవాలండి, చిటికెడు. పసుపు చిటికెడు వేసుకోవాలండి. అంటే పసుపు మనం కాకరకాయలో వేసుకుంటాము, కాకపోయినా కొద్దిగా వేసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి. నెక్స్ట్ ఆనియన్స్ 1 తరిగి పెట్టేసుకున్నానండి ఇలాగ పొడుగుగా. ఇవి కూడా మనము ఇందులోనే వేసేసుకోవాలండి. బాగా కాకరకాయలు ఆనియన్స్ మనకు ఆయిల్లో బాగా వేగాలండి. తర్వాత మనం కాకరకాయలు వేసుకోవాలి. ఛానల్ చూస్తున్న వారందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసారు కదండి, ఇలా ఆనియన్స్ కూడా బాగా వేయించేసుకోవాలండి మనము. ఒక ఎండుమిర్చి మనం పోపులో వేసుకోవాలండి, అంతే. 1 అన్నా 2 అన్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ కారం వేసేస్తాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. చూడండి ఇలా బాగా వేగాక మనం చింతపండుని బాగా పిసి పెట్టేసుకోవాలండి, మెత్తగా గుజ్జు చేసేట్లుగా ఇట్లా బాగా పిసికేసి పెట్టుకోవాలండి రెడీగా. ఎందుకంటే మనకు మాడిపోతుంది కాకరకాయలు వేయంగానే. చింతపండు వాటర్ వేస్తే మనకు తొందరగా మగ్గిపోతుందండి కాకరకాయలు కూడాను. చూసారు కదండి, ఇంకా మనం నెక్స్ట్ ఇందులోనే కాకరకాయలు వేసేసుకుందామండి. బాగా వేగిపోయాయి మనకు ఎర్రగడ్డలు. చూడండి కాకరకాయలు బాగా నేను వాష్ చేసేసుకున్నాను. వాష్ చేయకపోయినా గట్టిగా పిండి వేసుకున్నా సరిపోతుంది. నేనైతే వాష్ చేసేసుకున్నాను చేదు లేకుండా. చూడండి ఇలా బాగా వాడ్చుకోవాలి మనం కాకరకాయలని. కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలండి. అందులోనే సాల్ట్ లైట్గా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు వేయనక్కర్లేదు, లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి సాల్ట్. ప్రతిసారి రొటీన్గా మనం కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి, అలా చేస్తే మనకి పిల్లలు చేదు ఉందని అంటుంటారు. అందుకని ఇలాగో ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి.
చూడండి ఇలాగ మనం కాకరకాయలు వేగిపోయాయి చూడండి బాగా. ఇందులో ఇంకొంచెంసేపు వేయించాక మనం చూసి నెక్స్ట్ మనము ఇవన్నీ వేసేసుకుందామండి. చింతపండు వాటర్ వేసుకుందాం ఇంకా నెక్స్ట్ అదండి. ఇలా పిండి పెట్టుకున్నాం వేసేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలండి. ఇందులో మనకు కావాలంటే అడిషనల్గా వాటర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పొడి వేసేసుకుందామండి. ఆల్రెడీ మనకి కాకరకాయలు వేగిపోయాయి కదండి. ఇంకా ఈ పొడి వేసుకున్నాము. నేను వేయించి పెట్టుకున్నాను కదండి శనగకాయ విత్తనాలు, ఎండుమిర్చి, నువ్వులు అన్నీ కలిపి అవన్నీ కలిపిన మిక్సీలో పొడి కొట్టి పెట్టుకోవాలి. చూడండి వాటర్ మనము సాంబార్ లాగా లైట్గా వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడే మనకి ఆ పొడి యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ పైన పొడి పడుతుందండి దీనికి. మనం వేయించుకునేటప్పుడే అందాజుగా వేయించి పెట్టుకోవాలి. చూడండి ఇలా పొడి అంతా కలిపేసుకున్నాక చూడండి బాగా ఉడికొస్తుంది కదండి. ఇప్పుడే మనము కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. ఎందుకంటే ఉడికినప్పుడు మనకు కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి కాకరకాయ గుజ్జు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బెల్లం తీసుకుంటున్నానండి లాస్ట్లో. బెల్లం యాడ్ చేయడం వల్ల స్వీట్గా ఉంటుంది బెల్లము మన గుజ్జు కూడా, కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చూడండి. రెడీగా అయిపోయింది. ఇందులో మనకు సాల్ట్ నేను మొదల్లో వేసేసాను కాబట్టి ఇప్పుడు మీకు అవసరమైతే వేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.